హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ నేను సహస్ర. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు బహిర్భూమి సినిమాకి సంబంధించిన మూవీ టీం అంతా కూడా ఉన్నారు. ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారు, డైరెక్టర్ కొండూరు రాంప్రసాద్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారు. సో వాళ్ళని పలకరించేద్దాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా. అంటే జనరల్గా ఇప్పటి వరకు అయితే సినిమా డైరెక్టర్ కానీ లేకపోతే హీరో కానీ హీరో ఆర్టిస్టులు కానీ వాళ్ళే వచ్చి ప్రమోట్ చేయడం చూసాము. సో చాలా రేర్ ఉన్నారనమాట ప్రొడ్యూసర్స్ రావడం బయటికి. సో అట్లాంటి దగ్గరుండి సినిమా మీరు పెట్టారు, అది ఫైన్. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి మీరు డబ్బులు కూడా చాలా ఆచితూసి పెడుతున్నారని కూడా విన్నాను. ఏమంటారండి? అంటే నా క్రాఫ్ట్ వరకు అయితే ఫుల్ బడ్జెట్గా ఉన్నారు. ఏది ప్రామిస్ చేస్తారో అది చేశారండి. ఇది ఇస్తాను ఈ టైంకి అంటే మనం మార్నింగ్ లేచేసరికల్లా మన ఎక్కడ పడుగుతాయి డబ్బులు. సో మనం మిగతా 23 క్రాఫ్ట్స్ అనేది డైరెక్ట్గా తెలియాలి. మీరు చెప్పండి. అంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు మీకు కొన్ని థీమ్స్ ఉంటాయి, లేదంటే ఇలా చేయాలి అలా చేయాలనుకుంటారు. కొద్దిగా ఫ్రీగా ఇస్తేనే ప్రొడ్యూసర్ మీరు అది చేయడానికి కుదురుతుంది కదా. సో మరి ప్రొడ్యూసర్ గారు మీకు అట్లాంటి స్పేస్ ఇచ్చారా? యాక్చువల్గా ఫస్ట్ బడ్జెట్ వేసుకున్నప్పుడే ఆయన ఇంత దీనికంటే దాటదు కదా అని అడిగారు. బట్ ఆ షెడ్యూల్లో దాటింది. ఆయన మేము రిక్వెస్ట్ చేసుకొని ఆయన ఒప్పించిన మ్యాక్సిమం ఎస్ అనరు, ఎక్కువగా నోనే అంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్లో మా కష్టాలు, షెడ్యూల్, ఆ డిలేలు అడ్జస్ట్ చేసుకొని సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్గా ఆయన ఓకే చేశారు. మీరెందుకు ఆయన నమ్మాల్సి వచ్చింది? కొత్త డైరెక్టర్ అనేసి విన్నాను, రామ్ ప్రసాద్ గారు. సో ఆయన్ని డైరెక్టర్ పరిచయం చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? నేను కొత్త కదమ్మా. మీరు కొత్త ఎలా అవుతుందండి? 20 ఏళ్ల క్రితం వచ్చారు, 20 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నారు. 7 years దాటిందంటే ఏదైనా మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. సో ఎంకరేజ్మెంట్ అనేది చిన్న స్థాయి నుంచే రావాలి. పెద్ద స్థాయి వాళ్ళకి ఆల్రెడీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళకు ప్రొడ్యూసర్లు దొరుకుతారు. ఇంకోటి ఏంటంటే స్టోరీ ఒకటి. స్టోరీ ఫస్ట్ చెప్పినప్పుడు నాకు నార్మల్గా అనిపించింది. సార్ మళ్ళీ ఒకసారి ఫిట్టింగ్ చేద్దాం సార్ అన్నారు. సో మళ్ళీ స్టోరీ విన్న తర్వాత దానిలో ట్విస్ట్లు అవి ఇవన్నీ కొన్ని అయితే నా దగ్గర షూటింగ్ అయిపోయినాక కూడా మేము ట్రైలర్ కట్ చేసేటప్పుడు నాకు కొన్ని ట్విస్టులు తెలిసినాయి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ స్టోరీ ఈజ్ వెరీ గుడ్ స్టోరీ. సో బహిర్భూమి అనే టైటిల్ చాలామందికి వింతగా, నాకు తెలిసి ఈ కాలంలో మాత్రం ఒక 60% పీపుల్కి తెలియదు బహిర్భూమి అంటే ఏంటిది అనేది మన తెలుగు వాళ్ళలో. తెలిసిన వాళ్ళు కూడా బహిర్భూమి అంటే ఇదేం టైటిల్ రా, బహిర్భూమి అని పెట్టుకుందాం. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, నోటికి కూడా అది బహిర్భూమి అనేది రావట్లేదు పలకడానికి. మీరు అంత క్లిష్టమైన టైటిల్ మీరు చూసా అసలు ఎవరిది సజెషన్? యాక్చువల్గా నాది వర్కింగ్ టైటిల్ అనుకున్నామండి. అది వర్కింగ్ టైటిల్ అంటే బహిర్భూమి చుట్టూ, అంటే ఎట్లాగైతే పల్లెటూరులో ఇంకా బహిర్భూమికి వెళ్తూ ఉంటారు, అక్కడే కథ స్టార్ట్ అవుతుంది. నేను స్టార్టింగ్ సార్కి ఏంటంటే కథ చెప్పినప్పుడు వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. తర్వాత ఏంటంటే సార్ ఇది వర్కింగ్ టైటిల్ ఏంటి, ఇదే యాప్ట్, కథకి దగ్గరలో ఉంది, రియాలిటీకి దగ్గరలో ఉంది, ఇదే ఫిక్స్ అవుదాం అని మా ప్రొడ్యూసర్ గారు లాక్ చేశారు. ఇంకా అందరినీ ఒప్పించుకుంటూ వచ్చాం. ఎందుకంటే మూవీ కంప్లీట్ అక్కడ జరుగుతుంది, ప్లస్ ఏంటంటే స్టోరీ మొత్తం కూడా బహిర్భూమిలోనే జరుగుతుంది. అందువల్ల ఈ టైటిల్ జనాల్లోకి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఫస్ట్ అనుకునే ఇది పెట్టామండి. జనాలకైతే కొత్తగా ఉండాలా, నార్మల్ ఎన్ని ఊరు పేర్లు ఇవన్నీ వచ్చినా కానీ మర్చిపోతారు. అలా కాకుండా కొత్తగా ఉండాలా, ప్లస్ మూవీకి దగ్గరలో ఉండాలని ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఓకే, లేదండి మధ్యలో మారుద్దాం అనే ఆలోచన ఆయనకు ఉన్నది. నేను మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నా, ప్రసక్తే లేదు, ఇదే టైటిల్ కావాలి మనకి, దీని మీదనే వర్కౌట్ చేద్దాము. యూనిక్ నేమ్ ఇప్పటి వరకు ఎవరు సాహసించలేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎవరైతే ఏదైతే పని ఎవరైతే చేయలేరో అది మనం చేస్తే యూనిక్గానే ఉంటుంది. మీన్స్ ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ బూమ్ ఫర్ అస్. మీరు అన్నది నిజమే, యూనిక్ నేమ్. కానీ ఇప్పుడు మీరు ఆ టైటిల్తోనే ఫిక్స్ అవ్వడానికి ఏదైనా కనెక్షన్ ఉందా సినిమాకి? దానికి ఏంటది అసలు కనెక్షన్? అంటే స్టోరీ ఎక్కడి నుంచి అయితే స్టోరీ స్టార్ట్ అవుద్దో ఆ టైటిల్ మీద ఆధారపడే స్టార్ట్ అవుద్ది. ఆ కథ మొత్తం జరిగేది ఆ బహిర్భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అంటే వేరే టైటిల్ పెడితే దానికి యాప్ట్ కాదు.
యాక్చువల్గా ఆ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తే అందరికి అర్థమైపోద్ది, ఓకే దే డిడ్ రైట్ థింగ్ అని. ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, లెట్ దెమ్ టాక్, అండ్ ఐ వాంట్ దెమ్ టు వాచ్ ద మూవీ ఫస్ట్ అండ్ దెన్ కమ్ టు ఏ కంక్లూజన్. రైట్. సో ఇక ప్రత్యేకంగా అజయ్ పట్నాయక్ గురించి చెప్పక్కర్లేదు, మైక్ టీవీతో ఆల్రెడీ కొద్దిగా అనుబంధం ఉంది. సో పట్నాయక్ గారు మీ బ్రదర్ కాబట్టి, సో మీరు అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారండి మ్యూజిక్లోకి? అంటే ఆల్మోస్ట్ అంటే ముందు నుంచి మా ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్సే. అన్నయ్య డేరింగ్ స్టెప్ వేయకపోతే నేను వేసేవాడిని కాదు ఇండస్ట్రీకి డెఫినెట్లీ. అయితే అన్నయ్య చూసి వచ్చారు, మీ ఈవెంట్స్ అన్నిట్లో కూడా అన్నయ్య ఎప్పుడు కూడా హాజరవుతూ ఉంటారు. కానీ వీళ్ళ సినిమా మొన్న సాంగ్ లాంచ్ ఏదైతే ఉందో దానికి ఆర్పి పట్నాయక్ గారు రాలేదు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదు, మేమే ఎవరిని పిలాలనుకోలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య బహిర్భూమికి రా అని పిలాలి, అది కొంచెం ఆడుగా ఉంటుందేమో అనిపించింది. ఎవరిని పిలిచినా అలాగే ఉంటుంది. ఎందుకు ఆడుగా అనిపిస్తుంది, ఎందుకు అంటే పిలవాలనిపించింది? ఇప్పుడు మాకు తెలుసండి టైటిల్ సినిమా క్యాప్టెన్, అసలు టైటిల్ గురించి పెద్ద పెద్ద గొడవలు అయిపోయి స్టూడియోలో. అవునా? నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు నాదో టీం, మాకు టైటిల్ వద్దు అని, వాళ్ళ టీం టైటిల్ అదే పెడదామని. 2-3 months తర్వాత ఇంకా చేంజ్ చేయాలనిపించిన తర్వాత మీరు వద్దన్నారు? నేను వద్దని ఫస్ట్ నుంచి. ఓ టైం వచ్చినాక ఈ టీం వెళ్ళి ఆ టీంలో జాయిన్ అయింది, నేను ఒక్కడనే ఒక టీం. ఇప్పుడు మీ ఒక టీం ఏంది, మీ హ్యాండే కదా, మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు ఏది చెప్తారు. సార్ అన్నారు వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో సమ్ టైమ్స్. అంటే వాళ్ళు చెప్పింది ఎందుకు చెప్తున్నారని నేను కూడా అర్థం చేసుకోవాలి కదా. కానీ నాకు అనిపించింది ఏంది, వాళ్ళందరూ ఎంత రైట్ అయినా కూడా ఈ సినిమాకి ఆ టైటిలే కరెక్ట్. సార్ డైలాగ్ కూడా అన్నారు, నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు కాదండి అసలు కాళ్ళే లేవు అన్నారు. సో ఫిక్స్ అయిపోయారు. సో ఆ ఫిక్స్ అయిన తర్వాత నేను సాంగ్ చేశాను, ప్రమోషనల్ సాంగ్, బహిర్భూమి అనే టైటిల్ వస్తుంది. సో అది వచ్చాక దాని మీద ఉన్న డౌట్స్ ఏమన్నా అందరికి క్లియర్ అయిపోతుంది డెఫినెట్లీ. ఇప్పుడు కొద్దిగా చదువుకున్న వాళ్ళంటే పలకడానికి కానీ చిన్నపిల్లలు పలానా సినిమా అని అంటే ఈ బహిర్భూమి అని అనడానికి రావట్లేదు కదా, మరి వాళ్ళ పిల్లలకి లేదంటే కొన్ని చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా ఈ టైటిల్ వెళ్ళాలి అంటే ఏం చేస్తారు మరి? ఆ సాంగ్ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది మేడం డెఫినెట్లీ. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చిన్నపిల్లలు కాదు ముసలి వాళ్ళకి అందరికీ చూద్దాం సాంగ్. అది అప్పుడు బహిర్భూమి అనే కొన్ని హోటల్స్లో కానీ పబ్స్లో కానీ టాయిలెట్స్ పైన బహిర్భూమి అని పేరు పెడతారు. అసలు మీనింగ్ ఏంటి సార్ బహిర్భూమి అంటే? బహిర్భూమి అంటే సింపుల్గా చెప్తున్నా, చెంబు పట్టుకొని ఊరవతలకి వెళ్ళడం. అది అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అదొక పెద్ద సబ్జెక్టు. అది బహిర్భూమి సబ్జెక్ట్ చాలా పెద్దది. అని మనకేంటంటే చీప్గా అనిపిస్తుంది. మనం వాష్రూమ్ టాయిలెట్ అనగానే అది ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి మనకు దాని గురించి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు రవిడన్ చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి? అది మనది. అంటే తెలుగులో అచ్చమైన తెలుగులో మాట్లాడుకోవడానికి సిగ్గుపడతారు అని అంటే నిజంగా సిగ్గుచెట్టే అది. నాకు నిజంగా ఇప్పటి వరకు బహిర్భూమి తెలియకుండా అడుగుతున్నా. అంటే చెరువు గట్టుకి వెళ్తుంటారు, ఊర్లలో చెరువు గట్టుకి వెళ్తాము, బయటికి వెళ్ళేసి వస్తాం అని అంటుంటారు, అదే కదా ఇప్పుడు ఇది? అదేనమ్మా, నాకు నిజంగా తెలియదు. కాన్సెప్ట్ చాలా పెద్దది. అసలు ఆ బహిర్భూమి పెట్టడానికి కూడా కారణం డిఫరెంట్. అదే చెంబు పట్టుకొని వెళ్తుంటారు, ఆ మీనింగ్ అంటే ఇంకా బహిర్భూమి, దాన్నే బహిర్భూమి అంటారు. సో ఈ సినిమాలో ఇప్పుడు దాని సబ్జెక్ట్ అంతా అదేనా? ఇంకా దాని మీద రిలేషన్ ఉంటుందండి, నడుస్తూ ఉంటుంది. ఆ బహిర్భూమికి సినిమా స్టోరీకి రిలేషన్ ఉంటుంది అనమాట. సార్ ఇప్పుడు ఈ సినిమాలో ఎట్లా ఎన్ని సాంగ్స్ పాడించారు, ఎట్లా ఉంటుంది మ్యూజిక్? 3 songs అండి. ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది, మన ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, భారీ అవుతుంది. సాంగ్ రిలీజ్ అయిన నెక్స్ట్ లైన్ ఇంకో మూవీ వచ్చింది, గుడ్ ప్యాకేజ్. మీ సాంగ్ రిలీజ్ అయినాక మీకు ఆఫర్ వచ్చింది. సో ఇంతకుముందు మూవీస్ చేశాను కానీ ఒక మూవీ చూసిన ఇంకో మూవీ ఇప్పుడు రాలే, ఈ మూవీకి వచ్చింది. ఓ గ్రేట్. సో నెక్స్ట్ 3 songs కూడా అలాగే రీచ్ అవుతాయని. ఈ సాంగ్ లో నత్తి ఉంటది ఆ పాట విన్నప్పుడు, అంటే ఎందుకు ఈ స్పెసిఫిక్ గా అట్లా నత్తి అంటే స్టైలా లేకపోతే ప్యాటర్నా? హీరోకి నత్తి, మూవీలో హీరోకి నత్తి ఉంటుందండి. సో ఇది సినిమాలో జరిగే రియల్ సాంగ్ అనమాట. అంటే రొమాంటిక్ సాంగ్, డ్రీమ్ సాంగ్ ఉంటుంది కదా, అలా కాకుండా రియలిస్టిక్ సాంగ్. సో ప్రపోజ్ చేసేటప్పుడు నత్తి డిఫాల్ట్గా వస్తే బాగుంటుంది అనిపించింది, కానీ ఐడియా నోయిల్దే. ఓకే రోజు ఇప్పుడు ఫస్ట్ డేనే బ్రో ఆ సాంగ్ కంపోజ్ చేయడం నత్తి పెట్టి బ్రో బాగుంటుంది అన్నట్టు, మాకున్న పార్ట్నర్షిప్తో సాంగ్ తీసుకుని చెప్పాడు. ఇప్పుడు అలా పెట్టడం వల్ల కొంతమంది ఎవరైతే నిజానికి నత్తి ఉన్న వాళ్ళకి హట్టింగ్ గా ఉంటది, వాళ్ళని కించపరిచినట్టు ఉంటది కదా. అంటే మనం ఏం తక్కువ చేయట్లేదండి, నత్తి ఉన్నా ఏమున్నా అందరికీ లవ్ ఉంటుంది, అందరికీ హ్యాపీ ఉంటుంది. నా ఫ్రెండ్ ఉన్నాడు పివిఆర్ రాజు అని, వాడికి నచ్చుంది, బట్ వాడు మంచి సింగర్, ఇప్పుడు మ్యూజిక్ కూడా.
మెత్త ఉండడం వల్ల అది తప్పేం కాదండి. సో మెత్త ఉన్నవాడు ఎలా ప్రమోట్ చేశాడని చిన్న చూపించాను. సో మీరు డైరెక్టర్ కాబట్టి దీంట్లో ఆర్టిస్టులు కానీ ఆ సెలక్షన్ అంతా మీద లేకపోతే ప్రొడ్యూసర్ గారిదా, ఎట్లా జరిగిందంటారు? యాక్చువల్గా క్యారెక్టర్లో అన్నీ కూడా కొత్తగా ఉంటాయండి ఇందులో. మన విజయ రంగరాజ్ గారు కానివ్వండి, ఆయన కొత్తగా అంటే యాక్చువల్గా ఆయన ఎంత విలన్గా చేస్తున్నారు, కానీ ఈ మూవీలో ఆయన ఒక మంచి సర్పంచ్ రోల్ అండి, కామెడీ ట్రాక్ ఉంటుంది అతను. ఇవన్నీ కూడా మన ప్రొడ్యూసర్ గారు వేణు గారితో డిస్కస్ చేసిన తర్వాత అంటే ఫైనల్ సెలక్షన్ అంటే ఇద్దరు ఇట్లా ఎవరు అనేది వాళ్ళు చాయిస్ ఇచ్చేసారండి, వాళ్ళ చాయిస్. ఎందుకంటే ఇప్పుడు నాకు పైసలు పెట్టగలుగుతా, కానీ ఆర్టిస్టులు ఏ ఆర్టిస్ట్ ఏం చెయ్యాలి, ఎక్కడ వాడుకోవాలి అనేది ఆ క్యారెక్టర్ రాసిన వాళ్ళకి ఆయనకి బాగా తెలుసు. సో నేను దాంట్లో వేలు పెడితే అది సరిగ్గా ఉండదు, అందుకని వాళ్ళకు చాయిస్ ఎవరిని చూస్ చేస్తారో చూస్ చేయండి అని చెప్పాను. సో దే డిడ్ దేర్ బెస్ట్. ఓకే. సో హీరో నోయల్ ఇందులో ఉన్నారు. సో మరి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా రీజన్ అంటే అంతకుముందు సినిమాల ప్రభావం వల్ల వాళ్ళని చూస్ చేసుకున్నారా? అలాగేం లేదండి. ముందు స్టోరీ అనుకున్నప్పుడు నోయల్ గారు యాక్చువల్గా మా అజయ్ గారు మాకు టీం అండి. కెమెరామెన్ ప్రవీణ్ గారు, అజయ్ గారు, మేమంతా ముందుగా ఒక మూవీ ఖచ్చితంగా మంచి మూవీ చేయాలని డిస్కషన్లో నోయల్ గారు మాకు అంటే ముందు నుంచే అజయ్ గారు నోయల్ గారితో చేద్దాం ఖచ్చితంగా మూవీ, మనకి మంచి సపోర్టింగ్గా ఉంటారు అని చెప్పడం వల్ల మనం నోయల్ గారు ఆ కథ కూడా నోయల్ గారికి యాప్ట్ అవడం వల్ల ఆయన చెప్పడం, ఆయన ఒప్పుకోవడం కూడా బాగా వచ్చింది. ఓకే ఓకే. సో టీం వర్క్ వల్ల ఇప్పుడు తన్ని చూస్ చేసుకోవడం జరిగింది. టీం వర్క్ మళ్ళీ నోయల్ గారు కూడా చాలా సపోర్టింగ్ అండి. స్క్రిప్ట్లో కానీ ఏదైనా కానీ అంటే మనతో పాటే మన ఫ్రెండ్ లానే ఉంటారు, పక్కనే ఏంటి ఎక్కడ ఏం చేద్దాం మంచి సజెషన్లు ఇస్తుంటారు, మంచి సపోర్టింగ్గా ఉంటారు. సార్ ఇందాక అడిగిన మళ్ళీ క్వశ్చన్ అడుగుతా. 20 years ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చారు, మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు రావడం జరుగుతుంది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్న 20 ఏళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు మిమ్మల్ని ప్రభావం చేశారు రావడానికి? ఎవరు ప్రభావం చేశారంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. అది కాకుండా ఏంటంటే ఫస్ట్ ఏం చేద్దాం వద్దులే అనుకున్నాను. సార్ 2-3 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సరే నేను వస్తాను, ఇండియాకి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అటెంప్ట్లో మేము దగ్గర కలిసాము. ఆయన చెప్పడం వరకు బాగానే ఉంది. ఓ రోజు నాకు స్క్రిప్ట్ మొత్తం నా చేతికి వచ్చేసింది. వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ అయినా, ఒకసారి స్క్రిప్ట్ చేతికి వచ్చింది, అంటే ఏది కూడా రీజన్ లేకుండా చేతికి రాదు. ఒకసారి అది రీజన్తో వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ హిమ్ బ్యాక్ టు హిమ్. ఆ స్క్రిప్ట్ ఇప్పటికి కూడా నా దగ్గరనే ఉంది, ఒరిజినల్ నా దగ్గరనే ఉంది ఇప్పటికి కూడా. ఇది ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇది లాస్ట్ ఇయర్ పెత్రమాస అంటే బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది చూసారా, అది ఆ స్టార్టింగ్ డేనే ఇంకా మేము వరంగల్లో భద్రకాళి టెంపుల్ ఉంది, అక్కడికి వచ్చారు, నేను కూడా అక్కడే కలిసాను. దెన్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ ఫ్రమ్ దేర్. ఓకే. ఆయన స్టోరీ చెప్పడం, నేను కంటిన్యూస్గా వినడం, వాళ్ళకి చాలా తక్కువ టైం ఇచ్చాను. నేను మూవీ కూడా నేను డిసైడ్ చేసుకుంటాను సార్ అని అనుకున్నాను. నేను 1 dayలో నేను యూఎస్ వెళ్తున్నా సార్, వచ్చినాక నేను చెప్పేస్తాను సార్ అని చెప్పాను. ఫ్లైట్ ఎక్కినా మీరు యూఎస్ వెళ్తున్నారు? నేను యూఎస్ వెళ్తున్నా. ఫ్లైట్ ఎక్కినా, పోయే ముందు చెప్పాను వచ్చినాక చెప్తాను సార్ అని. ఫ్లైట్ ఎక్కినా, దిగి రిటర్న్ ఫోన్ చేసి వీఆర్ డూయింగ్ ద మూవీ, స్టార్ట్ చేయండి, మీ ప్రయత్నాలు మీరు ఏం చేసుకుంటారో అవన్నీ స్టార్ట్ చేసేయండి, వన్స్ ఐ కమ్ బ్యాక్ వి విల్ ఫుల్ పేజ్గా మనం ఇన్వాల్వ్ అయిపోదాం. ఓకే. ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చారో మరి ఈ ప్రస్థానం కొనసాగుతుందా ఆగిపోతుందా ఇక్కడికే? దేనికైనా కానీ ఫర్ ఎనీ బిజినెస్ కస్టమర్స్ మామూలుగా రెగ్యులర్గా రీటైల్ బిజినెసెస్ అవి అనుకోండి, కస్టమర్స్ ఆర్ గాడ్స్. ఈ మూవీ ఇండస్ట్రీకి వస్తే ఆడియన్స్ ఆర్ గాడ్స్. అంటే ప్రేక్షకులు ఎవరైనా కానీ నిల్చోవాలన్నా, ఓ పెద్ద మనిషి నిల్చోవాలన్నా, కింద పడిపోవాలన్నా కానీ ప్రేక్షకులు, ఆ ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఆదరిస్తారు, నాకు మళ్ళీ నేను సినిమా చేయడానికి మళ్ళీ అవకాశం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. ఇప్పుడు మీరు ఇంతకుముందు కొన్ని సినిమాలు తీశారు, సో ఇప్పుడు ఈ సినిమా మీకు బ్రేక్ ఇస్తుందని అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారంటే జాన్లో స్టార్ట్ చేసాం వర్క్ యాక్చువల్ మ్యూజిక్, ఇంతవరకు 3-4 మూవీస్ వచ్చినా యాక్సెప్ట్ చేయలేదు. ఇది రిలీజ్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేయాలని ఫిక్స్ అయ్యాం. ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఈ సినిమా మీకు బ్రేక్ వస్తుందని? ఏంటి స్పెషాలిటీ? ఫస్ట్ థింగ్ స్టోరీ మీద నమ్మకం ఉంది, సెకండ్ మా టీం
ప్రవీణ్ కెమెరామెన్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్, బ్రో కూడా మంచి హార్డ్ వర్కరు. సారు చెప్పారు, మీరు అడిగారు 20 years తర్వాత మళ్ళీ వచ్చి పెడుతున్నారు అంటే ఎంతో నమ్మకం ఉంటేనే పెడతారు. పైగా నోయల్లో నేను ఒక 2 projects మేము అనుకుని వర్కౌట్ అవ్వలేదు ఇంతకుముందు. 2 సార్లు ఆగిపోయి థర్డ్ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుందంటే సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అర్థమైంది. సో ఈ సినిమాతో కొంచెం ఒక స్టెప్ వేస్తానని అనిపించింది నాకు. అందువల్ల డోంట్ యాక్సెప్ట్ చేయలేదు ఈ మూవీ కూడా. బట్ అనుకున్నట్టుగానే సాంగ్ రిలీజ్ నెక్స్ట్ డే ఇంకో సినిమా వచ్చింది. ఓకే, అంటే ఈ మూవీకి మీ సాంగ్స్ చాలా ప్లస్ అంటారు. ఇంకా నా వర్క్ నా పని చేశాను, ప్లస్ లేదా ఇంకా ఆడియన్స్ చెప్పాలి మిగతాది. సార్ చెప్పండి, మీది ఫస్ట్ టైం కదా, సో యాజ్ ఎ డైరెక్టర్గా అంతకుముందు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు, ఎట్లా మీ కెరీర్ స్టార్ట్ అయింది? అంతకుముందు ఒక 3-4 షార్ట్ ఫిల్మ్స్ తీసానండి. తర్వాత ఒక 4 మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా వర్క్ చేశాను. తర్వాత యాక్చువల్గా ఈ కథ అంతా రెడీ అయిన తర్వాత వేణు గారిని ఎట్లా అప్రోచ్ అయ్యారు వేణు గారు? యాక్చువల్గా వేణు గారు మా హీరోయిన్ రిషితా గారు పరిచయం చేశారండి. పరిచయం సార్ యూఎస్లో ఉన్నారు, వీడియో కాల్లో చెప్పాను స్టోరీ. ఒకసారి కాకుండా 2-3 సార్లు చెప్పాను. తర్వాత సార్ ఇట్లా కాదు, నేను ఇండియాకి వచ్చిన తర్వాత కలుద్దాం అన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత కలిసిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే ముందు స్క్రిప్ట్ అన్నారు, అదే సార్ చెప్పినట్టు స్క్రిప్ట్ చేతికి వచ్చిన తర్వాత ఇంకా లాక్ చేశారు సార్. ఒకసారి లాక్ చేస్తే ఇంకా అంతే అయిపోయినట్టే. సో హీరోయిన్ రిషితని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే ఆవిడని దృష్టిలో పెట్టుకుని కథ రాసారా, లేకపోతే ఇంకా పరిచయం ఉందని చెప్పేసి ఆవిడని పెట్టుకోవడం జరిగిందా? లేదమ్మా, అంటే దీంట్లో అంటే సెల్ఫిష్నెస్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి నాకు 4 yearsగా తెలుసు. నేను ట్రై టు అంటే నేను ఒక చిన్న యాడ్ ఫిలిం చేద్దాం అనుకున్నా. నాకు తెలుగు అమ్మాయిలని తోని చెయ్యాలి అనేది నా కాన్సెప్ట్. బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కంటే మన తెలుగు వాళ్ళు ఉండి మన తెలుగు వాళ్ళు ఎందుకు చేయలేరు అనేది, అంటే రియలిస్టిక్గా మాట్లాడుకుంటే అందరూ పెద్ద పెద్దగా బూస్ట్ అయిన వాళ్ళు అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ అమ్మాయి బాగా పరిచయం బాగా చేస్తుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ 2 movies రిలీజ్ అయ్యాయి, 2 movies. 2 movies రిలీజ్ అయ్యాయి. దాని తర్వాత ఇది మన థర్డ్, ఇంకో 4th మూవీ కూడా ఉంది. నేను చెప్పాను సార్ ఈ అమ్మాయి, ఆ అమ్మాయి వీళ్ళు పరిచయం అయింది ఆ అమ్మాయితో. సో సరే ఆ అమ్మాయిని పెట్టుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లమా, స్టోరీ క్యాప్ట్ అవుతుంది కదా, విలేజ్ క్యారెక్టర్. సో షీఈస్ డైనమిక్, అంటే ఆ అమ్మాయి ఎట్లా అంటే అట్లా టర్న్ అవుతుంది. వెస్ట్రన్ చేస్తుంది, మళ్ళీ విలేజ్ క్యారెక్టర్, తెలుగు అమ్మాయి. ఓకే, సో ఇంకా అమ్మాయిది కూడా నెల్లూరే. అచ్చా, మీది నెల్లూరే? కాదు, నాది వరంగల్. అచ్చా, మీరు తెలంగాణ? ఓకే, మాది నెల్లూరు. మీది నెల్లూరు. ఓకే, కాదు మీది సార్? వైజాగ్. అఫ్కోర్స్ తెలిసిందే కదా ఆర్పి గారు. పాత డైలాగే అమ్మా, భాష వేరైనా భావం ఒకటే. మనం అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, సో ఇంకా చెప్పండి సార్, ఎట్లా అనిపించింది ఈ మ్యూజిక్ ఈ సినిమాకి చేసేటప్పుడు? సో కథ రాసుకున్న తర్వాత మీరు మ్యూజిక్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే డైరెక్టర్ మీరు ఎట్లా జరిగింది ప్రాసెస్ అంతా కూడా ఆ టైంలో? నాకు డిసెంబర్లో చెప్పారండి డైరెక్ట్గా సిచ్యువేషన్స్ ఇవి. ప్రవీణ్ అనేది చెప్పిన కెమెరామెన్ సారు, ఈసారి ఇద్దరు వచ్చారు, ఈ సిచ్యువేషన్స్ ఇవి కావాలి. ఒక్కో సిచ్యువేషన్కి ఒక్కో ట్యూన్ పంపించా. అంటే ఏంటి ఒక్కోటే చేసాడు ట్యూన్, రిజెక్ట్ చేద్దాం అనుకున్నారు. 3 విన్నారు, 3 ఓకే అయిపోయి. లేకపోతే ఒక ర్యాప్ సాంగ్ గురించి కొంచెం అటు ఇటు డిస్కషన్ అయ్యింది, బట్ అది కూడా ఫైనల్గా ఒక సీన్కి ఓకే అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ మా యూనిట్ టెక్నికల్ టీమ్ ఎవరైతే ఉన్నారో, బాయ్స్ కానీ మిగతా ప్రొడక్షన్ వాళ్ళు కానీ, దే సపోర్టెడ్ అస్ అ లాట్. బట్ ఇప్పుడు అంటే పర్సనల్గా అడుగుతున్నాను, ప్రొడ్యూసర్కి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, నష్టపోయేది ప్రొడ్యూసర్స్ అని కూడా బాగా వినిపిస్తుంది. మరి అంత ధైర్యం చేసేందుకు మీరు రావడం జరిగింది? ధైర్యం అంటే చాలా కాలం నుండి, అంటే 20 ఏళ్ళ క్రితం వదిలేసింది. మళ్ళీ ఒక హోప్తో వచ్చా. అంటే ఒకసారి సిల్వర్ స్క్రీన్ అంటే అందరికి పిచ్చే, ఒకసారి అట్లా సిల్వర్ స్క్రీన్ మీద ఒకసారి కనబడాలి. ఐ హర్డ్ మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అందులో, అంటే యాక్ట్ చేయడం అది ఇది అని విన్నాను. యా, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, కానీ చాలా రోజులు అయింది చేసి. లెట్ us see for the future. చూడొచ్చు అంటారా మిమ్మల్ని స్క్రీన్ మీద ఎప్పుడైనా ఫ్యూచర్? చూడొచ్చండి, చూడొచ్చు. యూ విల్ సీ మీ. ఎన్ని సర్ప్రైజెస్ ఉంటాయి అంటారా? ఉంటుంది, వి ఎక్స్పెక్ట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా అనుకున్నారా, లేకపోతే ఇదే ఇంకా దీని మీదనే వర్క్ చేస్తున్నారండి?
దీని మీద వర్క్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం కానీ ఇంకా ఇది మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా కదా, ఉమ్. సో అంటే ఎటువంటి కేటగిరీ ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అవ్వచ్చు అంటారు? యాక్చువల్గా ఈ స్టోరీ అందరికీ నచ్చే విధంగా ప్లాన్ చేశాను. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక ముసలి వాళ్ళు అయినా కానీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో లవ్ ప్లస్ కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ కూడా ఉంటాయి, అన్ని జోనర్లు ఉంటాయి ఇందులో. అందువల్ల అంటే యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్లు చేయకుండా మూవీ ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి జాగ్రత్తగా చేయాలని చాలా కంట్రోల్డ్గా రాసుకొని కంట్రోల్డ్గా షెడ్యూల్ చేసుకొని ఫినిష్ చేస్తాం. అంటే ఒక ఆడియన్ మీ సినిమా వచ్చి చూడాలంటే మెయిన్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ బహిర్భూమి అనేది చెప్తున్నారు. సో ఆ చెంబు పట్టుకొని వెళ్ళేది అంతా కామెడీగా ఉంటుంది. సో అది కాకుండా ఇంకేది ఎలివేట్ అవుతుంది మీ సినిమాలో? థ్రిల్లర్ అండి. థ్రిల్లర్, ఒక సస్పెన్స్ అయితే ఉంటుంది. సస్పెన్స్ అయితే ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లర్ అంటే సమపాలలో ఉంటుంది, ఏదైనా తగ్గకుండా. కామెడీ కూడా తగ్గకుండానే ఉంటుంది. మా హీరో గారు కామెడీ అయినా కానీ యాక్షన్ అయినా కానీ కరెక్ట్గా చేశారు. అంటే కామెడీ మా టీం ఉంటుంది యాక్చువల్గా. హీరో పక్కన ఒక బ్యాచ్ లాగా ఉండి సునీల్ గారు ప్లస్ ఫనీ గారు, విజయ రంగరాజు గారు, వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది కామెడీ. తర్వాత సస్పెన్స్ అయినా కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా స్టోరీ. ఇప్పుడు నటీనటులు కూడా చాలా మంది కాస్టింగ్ అంతా కూడా ఉంది కదండి. అవును. సో మీరు కొత్త వాళ్ళు, మీరందరితో మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు మరి? ఈ కొత్త వీళ్ళు ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, సో మీరు ఎలా మేనేజ్ చేశారు? యాక్చువల్గా వాళ్ళు సీనియర్ కాబట్టి నాకు ఈజీ అయిందండి. అవునా? అంటే మనం చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకొని మనం 100% వాళ్ళు 200% అలాగ ఇచ్చారు తొందరగానే. ఎక్కువగా సింగిల్ టేక్లోనే ఫినిష్ చేశాం. మీరు సెట్స్ మొత్తంలో అంటే షూటింగ్ జరుగుతున్న టైంలో రెగ్యులర్గా అక్కడికి వెళ్ళారండి, లేకపోతే ఫస్ట్ సెట్లో కనబడేది నేనే. ఓకే, ముందే ఉంటారు. ఫస్ట్ సెట్లో కనబడేది నేనే. ఓకే, అంటే భయపడ్డారా అండి? అంటే మళ్ళీ ఇట్లా జరుగుతుంది అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్గా తీసుకోవచ్చు నెక్స్ట్ టైంకి. నేను ఒకప్పుడు వేరే వాళ్ళని నమ్మి ఇండస్ట్రీకి వచ్చాను. సో అక్కడ ఏంటంటే ఐ గాట్ స్క్వీజ్డ్. నాకు ఎక్స్పీరియన్స్ లేదు అప్పుడు. ఇప్పుడంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రామిసింగ్గా వీళ్ళు ఈయన డిఓపి గారు చాలా ప్రామిసింగ్గా, సార్ మనం ఇది పర్ఫెక్ట్గా ఇంతలో చేద్దాం, మీకు నష్టం రాకుండా చూద్దాం అని చెప్పారు. నేను ప్లాన్ చేసుకొని 10 అటు ఇటు అయినా కూడా మనం చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు అంటే వాళ్ళకి చెప్పలేదు, నాకు నేను అనుకున్నాను. సో వీ డిడ్ అవర్ బెస్ట్. వేరే వాళ్ళ మీద అంతకుముందు వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాను, ఇప్పుడు నా మీద నేను ఆధారపడ్డాను. రైట్ సార్. సార్ 3 సాంగ్స్ ఇచ్చారంటారు కదా, మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సినిమాలో? దేనికవే ఈక్వల్ అండి. 4 సాంగ్స్ అండి. 4 సాంగ్స్ అండి. దేనికి దానికి స్పెషాలిటీ అండి. ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ కనెక్షన్ ఉంటుంది ఒక సాంగ్ మీద. అట్లా మీకు ఏమనిపించింది చేసినప్పుడు ఈ 4 అంటే ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవబోయే సాంగ్ ఉంది లవ్ సాంగ్. మిగతా 3 పాటలు సినిమా ఫేవర్ అయిన తర్వాత మాయమైపోతుందేమో కానీ లవ్ సాంగ్ మాత్రం ఇంకో 10 years గుర్తుంటుంది. సరే సార్, బహిర్భూమి సినిమా ప్రేక్షకుల ముందుకి ఎప్పుడు రాబోతుంది అంటారు? అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎదురు చూడాలైతే ఈ సినిమా కోసం. సో చూసారు కదండి, టీం అంతా కూడా చాలా కష్టపడి అంటే ఆఫ్టర్ 20 years తర్వాత వద్దనుకొని మళ్ళీ సినిమా మీద ప్యాషన్తో వేణుమాధవ్ గారు రావడం జరిగింది. మరి అంతే ప్యాషన్తో అక్కడ డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా కష్టపడి ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. సో బహిర్భూమి సినిమా అందరికీ చిన్న పెద్ద అటు అన్ని కేటగిరీ అన్ని వర్గాలకు కూడా నచ్చుతుంది. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక థ్రిల్లర్, ఒక కామెడీ, ఒక లవ్ అన్నీ కూడా ఉంటాయి, సమపాలల్లో ఉంటాయి. సో డెఫినెట్గా అందరూ అక్టోబర్ ఫస్ట్ వీక్లో సినిమా థియేటర్లోకి రాబోతుంది కాబట్టి థియేటర్లోకి వెళ్ళి చూడాలని మైక్ టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సహస్ర. థ్యాంక్ యూ.